హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం క్యాంప్ నెట్వర్క్ పార్ట్ 2 అన్నది డిస్కస్ చేద్దాం. ప్రీవియస్గా పార్ట్ 1లో ఏఐ అడాప్ట్ క్వెస్ట్లు అన్నవి కంప్లీట్ చేసాం. ఈరోజు ఈ వీడియోలో ఓన్లీ లిక్విడిటీ లాగోన్ క్వెస్ట్ అన్నది కంప్లీట్ చేద్దాం. ఇన్ కేస్ మీరు న్యూ యూజర్స్ అయితే పార్ట్ 1 వీడియో అన్నది చూడండి. మన ఛానల్లో పార్ట్ 1 వీడియో ఉంటుంది. ఈ పార్ట్ 1 వీడియో క్యాంప్ నెట్వర్క్ పార్ట్ 1 వీడియో వాచ్ చేసి మీరు ఇప్పుడు ప్రజెంట్ రికార్డ్ చేస్తున్న క్యాంప్ నెట్వర్క్ పార్ట్ 2 వీడియో అన్నది వాచ్ చేయండి. సో ఇప్పుడు కొత్త యూజర్ స్టార్ట్ చేయొచ్చా అంటే స్టార్ట్ చేయొచ్చు. వన్ టైం క్వెస్టే కాబట్టి నో ప్రాబ్లం. మల్టిపుల్ అకౌంట్స్ ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి పార్ట్ 1లో చెప్పిన ఏఐ అడాప్ట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఈరోజు వీడియో మనం లిక్విడిటీ లాగోన్ చూద్దాం. లిక్విడిటీ లాగోన్ ఓపెన్ చేస్తే ఇక్కడ టోటల్ 9 క్వెస్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సబ్మిట్ ఎక్స్ అని ఉంది కదా, ఈ టాస్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ ఫాలో టాస్క్ ఉంది కదా, ట్విట్టర్లో ఫాలో అవ్వాలి. సో ఆ టాస్క్ అన్నది ఓపెన్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఫాలో కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చి క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే జాయిన్ ద సబ్మిట్ కంపెనీ ఉందా, ఈ టాస్క్ అన్నది క్లిక్ చేయండి. క్లిక్ చేసి వాళ్ళ డిస్కార్డ్లో జాయిన్ అవ్వాలి. యాక్సెప్ట్ ఇన్వైట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై అని ఉంటుంది, వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఒక క్యాప్చా అడిగిద్ది ఇలాగా. సో ఆ క్యాప్చా అన్నది చూసి జస్ట్ టైప్ చేసేసేయండి. ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేయడమే, నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు వెరిఫై అయిపోద్ది. సో వీళ్ళ దాంట్లో వెరిఫై అయిపోయాం కదా, వెరిఫై అయిపోయాక జస్ట్ ఇక్కడ ఒక మెసేజ్ ఏదో ఒకటి పెట్టండి చాట్ గ్రూప్లో. ఓకే, ఇక్కడ జీ క్యాంప్ అని ఉంది కదా, ఇక్కడ ఈ గ్రూప్లో జస్ట్ జీ క్యాంప్ అని చెప్పి పెట్టేసి డిస్కార్డ్ నుంచి బయటకు వచ్చేసేసేయండి. ఓకేనా, అప్పుడు ఈ టాస్క్ కూడా క్లెయిమ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇలాగా ట్రై అగైన్ అని చెప్పి ఫెయిల్డ్ అయిపోతే కనుక నెక్స్ట్ డే ట్రై చేయండి. ఇప్పుడే టాస్క్ అన్నది కంప్లీట్ చేశాం కదా, ఒక్కొక్కసారి రిఫ్రెష్ అవ్వడానికి టైం పడుతుంది. జస్ట్ మీరు రేపు ఓపెన్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఫాలో అయ్యాం కాబట్టి మీరు అన్ఫాలో చేయొద్దు ఈ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేంత వరకు. నెక్స్ట్ డే మీరు ట్రై అగైన్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే ఒకసారి మీరు జస్ట్ వచ్చి ట్రై అగైన్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. సో రిఫ్రెష్ అవ్వడానికి టైం పట్టిద్ది. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ వచ్చేసి జాయిన్ గ్రూప్ అని ఉంటుంది, ఈ జాయిన్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ వెరిఫై అడిగిద్ది, క్లిక్ యువర్ హ్యూమన్ అని చెప్పి వెరిఫై అడిగిద్ది, అది వెరిఫై చేసుకోండి. జస్ట్ ఇలా క్యాప్చా అడిగిద్ది, అది ఎంటర్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ గ్రూప్లోకి రిటర్న్కి వెళ్ళిపోతే మీకు వెరిఫై అయిపోద్ది అనమాట. ఓకేనా, ఇక్కడ వెరిఫై చేసేసుకున్నాము. సో ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇది కూడా క్లెయిమ్ చేసుకోండి. ఒకవేళ మీకు ట్రై అగైన్ వస్తే కనుక నెక్స్ట్ డే ఒకేసారి మీరు ఈ టాస్క్లన్నీ క్లెయిమ్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెక్అవుట్ అని చెప్పి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఒక 1 minute వెయిట్ చేయండి. బ్యాక్ వచ్చేస్తే ఆ టాస్క్ కంప్లీట్ అయిపోద్ది. జస్ట్ చెక్అవుట్ టాస్కే. ఓకే, ఈ టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. జస్ట్ బ్యాక్ వచ్చేసేసేయండి, క్లెయిమ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి లెండ్ అండ్ బారో అని చెప్పి ఉంది కదా, ఈ టాస్క్ క్లిక్ చేయండి. ఈ 3 ఒకేసారి చూపించేస్తాను, మీకు ఆటోమేటిక్గా క్లెయిమ్ అయిపోద్ది. జస్ట్ ఒక్కొక్క టాస్క్ మీద క్లిక్ చేయండి. సో ఆ లెండ్ టాస్క్ మీద క్లిక్ చేస్తే అలా వచ్చింది కాబట్టి ఇది స్కిప్ చేసేసేయండి. లాస్ట్లో ఈ లిక్విడిటీ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఈ టాస్క్ ఓపెన్ చేస్తే ఆ 3 టాస్క్లు అక్కడే మనం పర్ఫామ్ చేసేయచ్చు. సారీ, ఇది కూడా అవ్వట్లేదు, ఒక్క నిమిషం. ఈ టాస్క్ ఉంది కదా, చెక్అవుట్ సబ్మిట్ అని చెప్పి ఈ లింకే ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడే మనం ఆ లిక్విడిటీ టాస్క్, రిమూవ్, లెండ్, బారో అన్నీ ఇక్కడే కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, ఈ కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేసి మీ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది చూజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు మెటామాస్క్ వ్యాలెట్ రెస్పాండ్ అవ్వకపోతే ర్యాబీ అన్నది క్లిక్ చేయండి. అప్పుడు మీకు పాపప్ వస్తుంది. అప్పుడు మీ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది చూజ్ చేసుకోండి. లేదా ర్యాబీ అయినా ఓకేఎక్స్ అయినా మీ ఇష్టం, ఏ వ్యాలెట్ అయినా చూజ్ చేసుకోండి. ఇన్ కేస్ రెస్పాండ్ అవ్వకపోతే కనుక, నాకు మెటామాస్క్ రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ర్యాబీ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే నాకు వ్యాలెట్స్ అనేవి షో అయినాయి. సో ఇప్పుడు నేను మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిక్విడిటీ అని ఉంది కదా, ఈ లిక్విడిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం లిక్విడిటీ అన్నది చేయాలి. సో లిక్విడిటీ చేయాలంటే మనకు ముందు ఫ్యాసెట్ క్యాంప్ నుంచి డబుల్ క్యాంప్కి పంపించుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ట్రేడ్లోకి రండి. ఫస్ట్ ట్రేడ్లోకి వచ్చి ఇక్కడ క్యాంప్ నుంచి యూఎస్డిసికి, అలాగే క్యాంప్ నుంచి డబుల్ క్యాంప్కి ఫ్యాసెట్ అన్నది పంపించుకోండి, స్మాల్ అమౌంట్. ఓకేనా, ఫస్ట్ యూఎస్డిసికి పంపిస్తున్నాను. ఇలా ఎంటర్ చేయండి అమౌంట్ అన్నది. ఎంటర్ చేశాక ఇక్కడ స్వాప్ అని వస్తుంది, వెయిట్ చేయండి, 1 or 2 minutes వెయిట్ చేయండి. వన్స్ ఇక్కడ స్వాప్ అని వచ్చాక స్వాప్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ స్వాప్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి.
సో ఇప్పుడు మనం క్యాంప్ నుంచి యూఎస్డిసికి ఒక ట్రాన్సాక్షన్ అన్నది చేసేసాము, అది సబ్మిట్ అయిపోయింది. ఓకే, సక్సెస్ఫుల్ కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడే ట్రేడ్లో క్యాంప్ నుంచి డబుల్ క్యాంప్కి ఒక ట్రాన్సాక్షన్ చేయండి. ఓకేనా, ఇది ఎందుకంటే మనం అక్కడ లిక్విడిటీకి యాడ్ చేయడానికి అక్కడ ఓన్లీ డబుల్ క్యాంపు అలాగే యూఎస్డిసి ఆ పూల్సే ఉన్నాయి. సో అందుకని క్యాంప్ నుంచి డబుల్ క్యాంప్కి కొంత ఫ్యాసెట్ అనేది పంపిస్తున్నాం. ఓకేనా, స్వాప్ చేస్తున్నాం. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయండి మెటామాస్క్లో. అంటే ర్యాప్ చేసాం, మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, కన్ఫర్మ్ చేసాం. సో ఇప్పుడు మనకి డబుల్ క్యాంప్లో యూఎస్డిసిలో మనకి ఫండ్స్ అన్నవి ఉంటాయి. సో ఇప్పుడు మనం లిక్విడిటీ మీద క్లిక్ చేయాలి. లిక్విడిటీ మీద క్లిక్ చేసి మనం డబుల్ క్యాంప్ యూఎస్డిసిలో యాడ్ చేసాం కాబట్టి ఆ పూల్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డబుల్ క్యాంప్ టు యూఎస్డిసి పెట్టండి. ఒక 25% అన్నది ఎంటర్ చేయండి. మనకున్న అమౌంట్లో జస్ట్ 25% డైరెక్ట్ ఇక్కడ ఉంది, సెలెక్ట్ చేసి ఈ రెండు కంప్లీట్ చేయాలి. ఎనేబుల్ డబుల్ క్యాంప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. సో ఇలాగా మనం ఇక్కడ ఈ రెండు కూడా చేయాలి. వెయిట్ చేయండి, ఇది అయ్యాక అప్పుడు ఇది కూడా చేద్దాం. నెక్స్ట్ యాడ్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ ఎనేబుల్లోనే ఉంది కదా, ఇది కూడా మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయండి. అది పోయేంత వరకు, డిసేబుల్ పోయేంత వరకు క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఎనేబుల్ యూఎస్డిసి అని వచ్చింది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఎనేబుల్ అని వచ్చింది కదా యూఎస్డిసి, మళ్ళీ క్లిక్ చేయండి. 2 times చేస్తున్నారు. ఓకేనా, ఇలా చేశాక అప్పుడు యాడ్ అన్నది మనకి హైలైట్ అయింది, అప్పుడు లిక్విడిటీ అన్నది యాడ్ అయింది. ఓకేనా, ఇప్పుడు యాడ్ అన్నది హైలైట్ అయింది. సో యాడ్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు లిక్విడిటీ టాస్క్ కూడా మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్లోజ్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ టాస్కుల్లో వాళ్ళ పేజ్ని విజిట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి లిక్విడిటీ అన్నది యాడ్ చేసాము. ఇప్పుడు రిమూవ్ చేయాలి, తర్వాత లెండ్ అండ్ బారో చేయాలి. సో రిమూవ్ చేయడానికి వచ్చేసి ఇక్కడ లిక్విడిటీకి రండి. లిక్విడిటీకి వచ్చి ఇక్కడ మై పూల్స్ అని ఉంది కదా, మనం యాడ్ చేసిన పూల్స్, ఆ పూల్స్ మై పూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒకటి యాడ్లో అదే మనం యాడ్ చేసాం కదా, అది చూపిస్తుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిమూవ్ అని ఉంటుంది, రిమూవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి 25% సెలెక్ట్ చేసేసి కిందకు వచ్చి రిమూవ్ క్లిక్ చేయండి. మళ్ళీ రిమూవ్ మీద క్లిక్ చేయండి. మీకు మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. అంటే మనం రిమూవ్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు మనం లిక్విడిటీ యాడ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేసిన లిక్విడిటీలో నుంచి ఒక 25% రిమూవ్ కూడా చేసేసాము. సో ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెండింగ్ అని ఉంది కదా, ఈ లెండింగ్ క్లిక్ చేయండి. లెండింగ్ క్లిక్ చేసి జస్ట్ స్మాల్ అమౌంట్ లెండ్ బారో లాగా చేయాలన్నమాట. ఇక్కడ బారో ఉంది కదా, లెండ్ బారో. సో ఇక్కడ ఫస్ట్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసుకోండి, మీ మెటామాస్క్ వ్యాలెట్, మీరు ఏ వ్యాలెట్ అయితే ఆ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 2 ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మన దగ్గర యూఎస్డిసిలో ఫండ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మ్యాక్స్ అని ఉంది కదా, దాంట్లో ఉన్న అమౌంట్లో కొంచెం ఎంటర్ చేయండి. 0.002 ఎంటర్ చేస్తున్నాను. ఇచ్చేసి రివ్యూస్ అప్లై మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇది చేయడం వల్ల లెండ్ టాస్క్ కూడా మనకు కంప్లీట్ అయిపోద్ది. ఇంకా ఓన్లీ బారో టాస్క్ ఉంటుంది. ఈ క్లిక్ చేశాక ఇలా వచ్చింది కదా, ఈ బాక్స్ మీద టిక్ చేసేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ అని వస్తుంది, మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇది కూడా కన్ఫర్మ్ అయిపోతే మనం లెండ్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే బారో టాస్క్, ఈ బారో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ యూఎస్డిసి ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ టాస్క్ అన్నది దీంట్లో ఫండ్స్ కావాలి. సో ఇది నేను మీరు ఇది కావాలంటే కనుక ఒకసారి ట్రేడ్లోకి వెళ్ళి చేయండి. మామూలుగా అయితే నేను ఆ లెండ్ టాస్క్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ లెండ్ అండ్ బారో టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఇన్ కేస్ మీకు కంప్లీట్ అవ్వకపోతే కనుక అప్పుడు ఒకసారి టెలిగ్రామ్లో అడగండి, నేను చెప్తాను. నేనైతే కనుక జస్ట్ లెండ్లో ఈ టాస్క్ అన్నది కంప్లీట్ చేశాను. సో ఆటోమేటిక్గా లెండ్ అండ్ బారో ఉంది కదా, ఆటోమేటిక్గా టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే క్లిక్ చేసేసేయండి క్లెయిమ్. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఇది కూడా ఓపెన్ చేసాం, ఇది కూడా క్లెయిమ్ చేసేయండి. రిమూవ్ టాస్క్ కూడా జస్ట్ ఓపెన్ చేసి బ్యాక్ వచ్చేయండి, ఎందుకంటే అక్కడ మనం ఆల్రెడీ లిక్విడిటీ యాడ్ చేసి రిమూవ్ చేసేసాము. సో ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి లిక్విడిటీ కూడా యాడ్ చేసాం అక్కడ, ఇది కూడా క్లెయిమ్ చేసుకోండి. సో ఓవరాల్గా ఇక్కడ మనం డిస్కార్డ్లో జాయిన్ అయ్యాము, వాళ్ళని ట్విట్టర్లో ఫాలో అయ్యాము, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యాము, వాళ్ళ పేజ్ని విజిట్ చేసి వ్యాలెట్ కనెక్ట్ చేసి లిక్విడిటీ యాడ్ చేసాము, రిమూవ్ చేసాము, అలాగే లెండ్ చేసాము.
ఓకే, సో ఈ టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ 2 మీరు మళ్ళీ ఒకసారి ఒక 24 అవర్స్ తర్వాత ట్రై చేయండి, ఇన్ కేస్ మీకు టిక్ మార్క్ పడకపోతే కనుక. ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది ఒక్కొక్కసారి వెరిఫై చేసుకుంటాకి. సో ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లెగూన్లో, లిక్విడిటీ లెగూన్లో మనం టోటల్ 9 టాస్క్లు ఉంటే దీంట్లో 7 ఉన్నాయి. 7 పర్ఫామ్ చేసాము, ఒక టాస్క్ మాత్రం ఇంకా వెరిఫై అవ్వలేదు. సో టుమారో మనం వెరిఫై చేసుకుంటాం. ఆ టాస్క్ వచ్చేసి ట్రై అగైన్ మీద క్లిక్ చేస్తే క్లెయిమ్ అయిపోద్ది. ఇప్పుడు ఎక్సైడ్ అని ఉంది కదా, ఈ టాస్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ వాళ్ళని ఫాలో అయిపోండి. ఈజీ టాస్క్ ఇది. జస్ట్ ఫాలో మీద క్లిక్ చేసేసేయండి, బ్యాక్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చేసి క్లెయిమ్ చేసుకోండి. ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి ఇన్ కేస్ క్లెయిమ్ అవ్వకపోతే. తర్వాత జాయిన్ అని ఉంది కదా, ఇది కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. సేమ్ జాయిన్ గ్రూప్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం జాయిన్ అయ్యాం కాబట్టి ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. క్లెయిమ్ చేసుకోండి. ఈ 2 కూడా క్లెయిమ్ అయిపోతాయి. ఇన్ కేస్ క్లెయిమ్ అవ్వకపోతే ట్రై అగైన్ వస్తే కనుక ఒక 1 hour తర్వాత లేదా రేపు కానీ క్లెయిమ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో మనం ఈ లిక్విడిటీ లెగూన్ టాస్క్లు అన్నవి కంప్లీట్ చేసాం. ఓవరాల్గా 9 టాస్క్లు ఉన్నాయి, 9 కంప్లీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక క్వెస్ట్తో పార్ట్ 3 అన్నది పోస్ట్ చేస్తాను. సో పార్ట్ 1లో ఏ అడాప్ట్ చూసామో, ఇప్పుడు పార్ట్ 2లో లిక్విడిటీ లెగూన్ అన్న టాస్క్లు అన్నవి కంప్లీట్ చేసాము. సో ఇంకొక నెక్స్ట్ పార్ట్లో, పార్ట్ 3లో ఏ ఒక ఈజీ టాస్క్లు అన్నవి మీ ముందుకు తీసుకొస్తాను. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త యూజర్స్ ఎవరైనా మన ఛానల్ని వాచ్ చేస్తుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని త్రూ కొత్త యూజర్స్ అన్నవాళ్ళు మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.